నటుడు ఆనంద్ అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది ఆయన సాత్వికమైన రూపం మరియు మృదువైన నటన. 1980వ దశకంలో చాక్లెట్ బాయ్గా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం టాలీవుడ్లో కీలకమైన సహాయ నటుడిగా రాణిస్తున్నారు. ఆనంద్ అసలు పేరు సామ్రాట్. ఆయన కేరళలోని హైదరాబాద్ వలస వచ్చిన మలయాళీ కుటుంబంలో జన్మించారు. ఆయన మాతృభాష మలయాళమైనప్పటికీ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్థిరపడటం వల్ల తెలుగు అనర్గళంగా మాట్లాడతారు. ఆయన తండ్రికి సినిమా రంగంతో అనుబంధం ఉండటంతో చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్నారు. 1987లో కమల్ హాసన్ కథానాయకుడిగా వచ్చిన క్లాసిక్ మూవీ సత్య ద్వారా ఆనంద్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ స్నేహితుడిగా ఒక చిన్న పాత్రలో కనిపించిన ఆయన లుక్స్ దర్శకుల దృష్టిని ఆకర్షించాయి. తెలుగులో ఆయనకు మొదటి బ్రేక్ ఇచ్చిన సినిమా నీరాజనం. 1988లో వచ్చిన నీరాజనం సినిమా ఆనంద్కు తెలుగులో మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమాలోని పాటలు మరియు ఆనంద్ క్లాస్ లుక్స్ అప్పట్లో యువతను బాగా ఆకర్షించాయి. ఈ సినిమా విజయంతో ఆయనకు తెలుగులో వరుస అవకాశాలు తలుపు తట్టాయి. ఆనంద్ కెరీర్లో అత్యంత చెప్పుకోదగ్గ చిత్రం మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన అంజలి. ఇందులో ఆయన కథానాయకుడు రఘువరన్ తమ్ముడిగా ఒక ప్రేమికుడి పాత్రలో నటించారు. ఈ సినిమా నేషనల్ లెవెల్లో హిట్ అవటంతో ఆనంద్ పేరు దక్షిణాది అంతటా వినిపించింది. ఆనంద్ హీరోగా అనేక చిత్రాల్లో నటించారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి శ్రీవారి చిందులు. ఇది మంచి కామెడీ ఎంటర్టైనర్. చిన్నారి స్నేహం కుటుంబ కథా చిత్రం. ప్రార్థన వైవిధ్యమైన కథాంశంతో వచ్చిన చిత్రం. హీరోగా ఆయన సాఫ్ట్ రోల్స్కు ఎక్కువగా సెట్ అవుతారని పేరు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో ప్రస్థానం. ఆనంద్ కేవలం తెలుగుకే పరిమితం కాలేదు. ఆయన మాతృభాష మలయాళం కావటంతో అక్కడ కూడా మంచి సినిమాలు చేశారు. మోహన్ లాల్, మమ్ముట్టి వంటి దిగ్గజాల సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. తమిళంలో కూడా రఘువరన్, శరత్ కుమార్ వంటి హీరోల సినిమాల్లో నటించి మల్టీలింగువల్ నటుడిగా గుర్తింపు పొందారు. సెకండ్ ఇన్నింగ్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. హీరోగా అవకాశాలు తగ్గిన తర్వాత ఆనంద్ కొంతకాలం గ్యాప్ తీసుకున్నారు. ఆ తర్వాత బలమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన పెద్ద హీరోల సినిమాల్లో తండ్రిగా, బాబాయిగా లేదా కీలకమైన సహాయ నటుడిగా కనిపిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆనంద్ నటించిన చిత్రాలు ఆయనకు మళ్ళీ మంచి పేరు తెచ్చాయి. అర్జున్ రెడ్డి. ఇందులో విజయ్ దేవరకొండ అన్నయ్య పాత్రలో చాలా హుందాగా నటించారు. యాత్ర వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్లో ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. సీతారామం. ఈ చిత్రంలో కూడా ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆనంద్ పరిశ్రమలో చాలా వివాదారహితుడైన నటుడిగా పేరు పొందారు. ఆయన తోటి నటులతో మరియు దర్శకులతో చాలా మర్యాదగా ఉంటారని ప్రతీతి. గ్లామర్ ఫీల్డ్లో ఉన్నప్పటికీ ఆయన వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యంగా ఉంచుతారు. యోగా మరియు ఆధ్యాత్మికత పట్ల ఆయనకు ఆసక్తి ఎక్కువ. సుమారు 35 ఏళ్లకు పైగా సినీ ప్రస్థానంలో ఆనంద్ ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. ఒకప్పుడు హీరోగా అమ్మాయిల కలల రాజకుమారుడిగా వెలిగిన ఆయన నేడు ఒక బాధ్యతాయుతమైన నటుడిగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో 1/2 డజనుకు పైగా క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. నటుడు ఆనంద్ తన కెరీర్లో హీరోగా మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసిన కొన్ని అద్భుతమైన సినిమాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన నటనలోని వైవిధ్యాన్ని చూడాలంటే ఈ చిత్రాలు తప్పక చూడాలి. నీరాజనం. ఇది ఆనంద్ కెరీర్లో క్లాసిక్ హిట్గా నిలిచిన సినిమా. ఇందులో ఆయన హీరోగా నటించారు. ఈ సినిమాలోని సంగీతం ఓపీ నయ్యర్ మరియు ఆనంద్ క్లాస్ లుక్స్ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేశాయి. ఒక సున్నితమైన మనసున్న యువకుడిగా ఆయన నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. అంజలి
దర్శక దిగ్గజం మణిరత్నం రూపొందించిన ఈ మాస్టర్ పీస్ చిత్రంలో ఆనంద్ ఒక కీలక పాత్ర పోషించారు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే రఘువరన్ తమ్ముడిగా ఒక చిన్నపాటి గొడవ పడే రొమాంటిక్ యువకుడిగా ఆయన నటించారు. రాత్రి వేళలో వంటి హిట్ పాటల్లో ఆయన డాన్స్ ఎక్స్ప్రెషన్స్ ఇప్పటికీ గుర్తుండిపోతాయి. అర్జున్ రెడ్డి ఆనంద్ సెకండ్ ఇన్నింగ్స్లో ఇది అతిపెద్ద టర్నింగ్ పాయింట్. విజయ్ దేవరకొండ అన్నయ్య గౌతమ్ పాత్రలో ఆనంద్ నటించారు. కోపంతో ఊగిపోయే తమ్ముణ్ణి శాంతింపజేసే బాధ్యత గల అన్నయ్యగా ఆయన పండించిన ఎమోషన్స్ సినిమాకు ఒక వెయిట్ తెచ్చాయి. ఈ సినిమాతోనే ఆయన మళ్ళీ బిజీ ఆర్టిస్ట్ అయ్యారు. సత్య కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ తమిళ్ యాక్షన్ డ్రామాలో ఆనంద్ నటించారు. తెలుగులో కూడా డబ్ అయింది. కమల్ హాసన్ స్నేహితుడిగా ఆయన పాత్ర చాలా సహజంగా ఉంటుంది. మణిరత్నం కథ అందించిన ఈ సినిమా ఆనంద్కు నటుడిగా మంచి పునాది వేసింది. యాత్ర దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో ఆనంద్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. రాజకీయ నేపథ్యంలో సాగే సీరియస్ డ్రామాలో తన హుందాతనంతో కూడిన నటనతో ఆకట్టుకున్నారు. సీతారామం దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ నటించిన ఈ అందమైన ప్రేమ కావ్యంలో ఆనంద్ కీలక పాత్రలో కనిపించారు. సైన్యాధికారిగా కథను మలుపు తిప్పే పాత్రలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా హుందాగా ఉంటుంది. ఈ సినిమాలో కూడా ఆయన తన నటనతో ప్రత్యేకత చాటుకున్నారు. చిన్నారి స్నేహం ఇందులో ఆనంద్ హీరోగా నటించారు. ఇది ఒక ఫ్యామిలీ మరియు ఫ్రెండ్షిప్ డ్రామా. మధ్యతరగతి కుర్రాడిగా స్నేహానికి విలువిచ్చే పాత్రలో ఆయన ఒదిగిపోయారు. 80వ దశకంలో వచ్చిన బెస్ట్ ఫీల్ గుడ్ సినిమాల్లో ఇది ఒకటి. ఆనంద్ ఒకప్పుడు చాక్లెట్ బాయ్ ఇమేజ్తో అలరించగా ఇప్పుడు తన వయస్సుకు తగ్గట్టుగా గ్రేస్ఫుల్ పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఆనంద్ తన వ్యక్తిగత జీవితాన్ని చాలా ప్రైవేట్గా ఉంచడానికి ఇష్టపడతారు. గ్లామర్ ప్రపంచంలో ఉన్నప్పటికీ ఆయన కుటుంబం ఎప్పుడూ మీడియాకు దూరంగానే ఉంటుంది. కుటుంబ నేపథ్యం ఆయన కేరళకు చెందిన మలయాళీ కుటుంబంలో జన్మించారు. అయితే ఆయన పెరిగిందంతా హైదరాబాద్లోనే. అందుకే ఆయనకు తెలుగు, మలయాళం, తమిళం మరియు హిందీ భాషలపై మంచి పట్టు ఉంది. వివాహం ఆనంద్ భార్య పేరు లక్ష్మి. వీరికి ఒక కుమార్తె ఉంది. ఆమె విద్యాభ్యాసం పూర్తి చేసి తన సొంత కెరీర్లో స్థిరపడ్డారు. ప్రవృత్తి ఆనంద్ పుస్తకాలు చదవటం, ప్రయాణాలు చేయటం అంటే చాలా ఇష్టం. షూటింగ్ లేని సమయంలో ఆయన కేరళలోని తన సొంత ఊరిలో గడపటానికి ఇష్టపడతారు. ఆయన చాలా నిరాడంబరంగా ఉండటానికి మొగ్గు చూపుతారు. తెలుగులో హీరోగా బిజీగా ఉన్న సమయంలో ఆయన తన మాతృభాష అయిన మలయాళంలో కూడా అద్భుతమైన చిత్రాలు చేశారు. అక్కడ ఆయనను సామ్రాట్ అని కూడా పిలుస్తారు. సూపర్ స్టార్లతో నటన మలయాళ దిగ్గజాలు మమ్ముట్టి, మోహన్ లాల్, సురేష్ గోపి వంటి వారితో కలిసి నటించే అవకాశం ఆయనకు దక్కింది. ముఖ్యమైన మలయాళ సినిమాలు నాయర్ సాబ్. మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ ఆర్మీ బేస్డ్ సినిమాలో ఆనంద్ ఒక క్యాడెట్ పాత్రలో నటించారు. ఇది అక్కడ పెద్ద హిట్. ఒరు వడక్కన్ వీరగాథ మలయాళ చిత్ర పరిశ్రమలో ఒక క్లాసిక్గా నిలిచిన ఈ సినిమాలో కూడా ఆయన ఒక చిన్న పాత్ర పోషించారు. కిజక్కునరు పక్షి మోహన్ లాల్ నటించిన ఈ సినిమాలో సంగీత ప్రాధాన్యత ఉన్న పాత్రలో ఆనంద్ కనిపించారు.